హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్ షో. సో ఎపిసోడ్ 22లా మన బిట్టు సామి మాత్రం నార్మల్గా ఫ్రెండ్లా ఉండే, బట్ ఈ 1 వీక్లో సామి మాలేసిండు. సో అందుకే ఈ 23లో మనకు మన ఫ్రెండ్ మాత్రం సామి మాల మీద ఉంటాడు. సో ఇది ఒక్కటి చేంజ్. సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ అయితే ఒక కామెంట్ చేసుకొని లైక్ చేసుకోండి, అండ్ అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. అరే మిల్లు కాడనే ఉన్నారా? ఇంకా ఎవరు రాలేదు. లేబర్కి ఇట్లా మిల్లు బంద్ చేసి ఉన్నది, నైట్ వర్షం పడ్డది కదా, అందుకే ఈ మిల్లు కాడికే ఉన్నా. లేబర్ రావడానికి ఇంకో గంట పడతాడరా. ఇక వాళ్ళు వచ్చినాక అన్లోడ్ చేయించినాక ఇంటికి వస్తా. ఇక రైస్ మిల్ కాడనే ఉంటా. సరే రా, నువ్వు ఒక గంట తర్వాత 4 బీర్లు ఒక బిర్యానీ పొట్లం దేడికి. అమ్మా జానకు నువ్వు రావు, వీళ్ళిద్దరు కలిసి పోతారు కదా. లోడ్ తర్వాత దింపుకున్నా మంచిదే. ఫస్ట్ వీళ్ళిద్దరు ఎటు పోతాలో తెలుసుకోవాలి. అరే ఏమైందిరా, ఇక్కడ నువ్వు లేవు, అయ్యారు లేడు, మా వాళ్ళు అత్త అని ఫోన్ చేసిల్రా. సరేరా, తొందర 10 నిమిషాలు రా ఇక్కడికి. సామి, రాఘవన్ దానికి వస్తున్నారు. బిట్టు సూర్య ఇక్కడనే ఉన్నాడు, రాఘవ జానకి కూడా వచ్చింది. ఏంది అసలు వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? ఏమైందిరా, ఇంకా రాలే అయ్యగారు ఇట్లా? రత్తరా 10 నిమిషాలు వస్తున్నారు. వీళ్ళు గుడికి రావాలంటే మన ఊర్లో గుడికే రావాలి. ఏంది అసలు వీళ్ళు ఇంతగానం తయారై వచ్చిళ్ళు? ఏదో ప్లాన్ వేసిళ్ళు. మళ్ళీ కళ్యాణ మండపం ఉన్న గుడికే వచ్చిళ్ళు. ఏదో చేస్తారు వీళ్ళు. ఎవరికైతే ఏం డౌట్ రాలే కదరా? ఎవ్వరికి ఏం డౌట్ రాలేదురా. సామాన్ మొత్తం తీసుకొచ్చి మా వాడు గుళ్ళో పెట్టిండు. అయ్యాని తీసుకొస్తా అన్నాడు. 10 నిమిషాల్లో వస్తారు. ఇక వాళ్ళు వచ్చిళ్ళు అంటే తాళి కట్టి దండలు మార్చుకుంటూ అయిపోతారు. ఇక కుప్పదీసి పెళ్లి ఇట్లా చేసుకుంటారుగా వీళ్ళు. ఎంతైనా రాఘవ, నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడక జారకి. ఒక్క 10 నిమిషాలు అయితే అయ్యగారు వస్తారట. వచ్చినాక మనం పెళ్లి చేసుకున్నామంటే అయిపోతుంది. ఇక అప్పుడు ఎవరేం చేస్తారో చూద్దాం. ఇక ఇంత దూరం వచ్చినాక ఎందుకు టెన్షన్ పడతావు జానకి? మీరు ఇద్దరు ఇష్టంతోనే మ్యారేజ్ చేసుకుంటారు. ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు భయపడతాం అత్తే జానకి. మీరు ఏం టెన్షన్ పడకూడదు స్వామి. ఫస్ట్ అయితే పెళ్ళి కానీ ఎవరు అవుతా చూద్దాం. జై హనుమాన్. సరే స్వామి. సురేష్, తన మీ ఫ్రెండ్ ఫోన్ చేసి అయ్యగారిని తీసుకురామని చెప్పరా. ఇక్కడ ఎవరైనా చూస్తే మన ప్రాబ్లం అవుతుంది. ఓకేరా. రాఘవ, మా నాన్న కాల్ చేస్తున్నాడు. ఫోన్ ఎత్తకు. నీకు వచ్చేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి కదా, ఎందుకు అలా పెట్టుకున్నావు చెప్పు. అసలు ఏంది నా బిడ్డ, ఫోన్ చేస్తే అసలు ఎత్తలేదు. అబ్బా రాఘవ, నేను ఈ టెన్షన్లో స్విచ్ ఆఫ్ చేసుకుంటే మర్చిపోయినా. ఇప్పుడు ఎట్లా? అరే మన ఇక్కడికి వచ్చింది అయితే వీళ్ళకి తెలియదు రా. వాళ్ళ డాడీ ఎందుకు ఫోన్ చేస్తాను, ఒకసారి ఎత్తి మాట్లాడమని. సరేనా సూరి. జానకి సార్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. అబ్బా రాఘవ, నాకు టెన్షన్ అవుతుంది. మనం ఇక్కడికి వచ్చింది చూసి నాన్నకు చెప్పిల్లంటావా? జానకి, నువ్వు ఇక్కడ లేనిపోయిన డౌట్లని క్రియేట్ చేసుకోకు. మనం వచ్చిన విషయం ఎవరికి తెలియదు, మనకు తప్ప. ఒక్కసారి ఎందుకు వచ్చినా మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడు, ఎందుకోసం ఫోన్ చేస్తాడు. సరే రాఘవ, ఫోన్ అయితే కట్టండి, నాన్నకు ఫోన్ చేస్తాను. హలో బిడ్డ. చెప్పే, ఫోన్ ఎందుకు వేసినావు? ఆ బిడ్డ రాజా స్విచ్ ఆఫ్ పట్టుకొని ఇంటికి వస్తా అన్నాడు. ఆ డబ్బులు తీసుకోరా. అవునా నాన్న? కానీ నేను ఇంట్లో లేను నాన్న, పక్కూర్లో శివాలయంకి వచ్చిన. అరే ఇప్పుడు గంట దూరం కాకూడికి ఎందుకు పోయినావు బిడ్డ? లేదు నాన్న, నా మనసేం బాగాలేదు. ఇక్కడికి వస్తాను కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటాను వచ్చిన. సరే బిడ్డ, ఆ తెలుసు ఎల్లుడు కొంచెం మంచిగా దేవుని మంచిగా మొక్కోరా.
ఏమోనే నాన్న ఫస్ట్ అయితే రాజయ్యకి ఫోన్ చేసి ఇంటికా లేనని చెప్పు. సరే బిడ్డ, మరి పొద్దు నుంచి ఏం తినలే కదా, నా టిఫిన్ చేసినావా? తిన్నా నాన్న. సరే బిడ్డ, నేను తాలెక్కినాక సాయంత్రం చికెన్ పట్టుకో వస్తా, నువ్వు తొందర రారా. ఏమేం జానకి, మీ డాడీ ఎందుకోసం ఫోన్ చేసినట? ఏం లేదు రాఘవ, ఎవరు చిట్టి పైసలు లేడానికి ఇంటికి వస్తున్నారట, తీసుకో డబ్బులని ఫోన్ చేసిండు. అంతేనా? మరి దానికే బాగా టెన్షన్ పట్టు. అరే తొందర మీ ఫోన్ చేసి రమ్మనరా, ఇంతసేపు రా. సరేరా. అరే ఈ రోడ్డుకుంటే డౌట్ వస్తుంది, వాళ్ళని చూస్తే లోపల పంప. దా జానకి. సూరి ఒక్క నిమిషం ఆగు, అయ్యగారు కాల్ చేయకు. రాఘవ, మా నాన్న గురించి ఒక్కసారి ఆలోచించు కదా, ఇట్లా పెళ్లి చేసుకుంటే ఊర్లో మా నాన్న పరువు ఉండదు. ఇంకా మీ నాన్న గురించి ఏం ఆలోచించాలి జానకి? అన్ని ఆలోచించే కదా ఇక్కడ రాక వచ్చినావు. మళ్ళీ ఇప్పుడు మా నాన్న పరువు ఉంటుంది అని చెప్పేసి ఎట్లా అంటాను? అట్లా కాదు రాఘవ, మా నాన్నకి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? చిన్నప్పటి నుంచి చాలా గర్భంగా పెంచిండు, ఇప్పుడు నేను ఇట్లా వేస్తే తట్టుకుంటాడా? జానకి, నీకు మీ నాన్న ఎట్లా, నాకు కూడా మా అమ్మ ఒకతే కదా, మా అమ్మ కూడా పరువు ఉంటుందా చెప్పు? మనం అన్ని ఆలోచించే కదా ఇంత దూరం వచ్చినావు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆలోచించామంటే ఎట్లా? నాకు ఇంట్లో ఉంటేనేమో నువ్వు గుర్తుకొస్తున్నావు, ఇక్కడికి వస్తేనేమో నాన్న గుర్తుకొస్తాను. నాకు మీ ఇద్దరు కావాలి రాఘవ, మీ ఇద్దరు ఇట్లా ఎవరు దూరమే నేను తట్టుకోలేను. ఇట్లా సూరి, ఇట్లా స్వామి, ఏం చేద్దాం? స్వామి జానకి చెప్పింది కూడా నిజమే కదా స్వామి, ఆమె గురించి కూడా ఒకసారి ఆలోచించరా? రాఘవ, మనకి ఎవరు లేనట్టు ఇక్కడ గుళ్ళో దొంగతనంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా మనకి? మంచిగా మా నాన్న నొప్పించి ఊర్లో అందరూ చూసేటట్టు ఘనంగా ఇంటి ముందే పెళ్లి చేసుకుందాం కదా. జానకి, ఇప్పటివరకైతే నీ మాట నేను ఎప్పుడు కాదనిలే. సో ఇప్పుడు కూడా నేను నీ మాట కాదనను. ఒక్కసారి అయితే మీ నాన్నతో మాట్లాడి చూద్దాం. మరి మీ నాన్న ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేద్దాం? రాఘవ, మా నాన్నతో మాట్లాడినాక నాన్న ఒప్పుకోకపోతే అప్పుడు ఈ డెసిషన్ తీసుకుందాం. సరే జానకి. స్వామి, సూరి ఏమంటారా? సరేరా, మీ ఆలోచన కూడా మంచిగా ఉన్నది, కానీ ఎల్లుండి జానకి పెళ్లి చూపులు కారా, మరి అది ఎట్లా చేద్దాం? నేను ఏదో ఒకటి చేసి ఆ పెళ్ళి అయితే క్యాన్సిల్ చేస్తా రాఘవ, నువ్వైతే ఈ పెళ్లి చూపుల గురించి ఏం ఆలోచించకు. సరే జానకి, అన్ని ఇష్టం. స్వామి వాళ్ళ డాడీ గురించి మనకు తెలుసు కదా స్వామి, మీ ఇద్దరు అసలు ఒప్పుకోడు. ఇక్కడ దాకా వచ్చినాక ఇట్లనే చేస్తారు స్వామి మీరు. స్వామి మనమే ఊళ్ళో ఒక 10 మందికి చెప్పేటోళ్ళు స్వామి, మనమే ఇట్లా అయితే ఎట్లా చెప్పు? వాళ్ళ డాడీ గురించి కూడా ఆలోచించాలి కదా. సరే స్వామి. స్వాములు మీరిద్దరు ఏం టెన్షన్ పడకూరు. అక్కడ రాముడు సీతమ్మని కలపడానికి హనుమంతుడు ఎట్లా తోడున్నాడో, ఇక్కడ ఈ రాఘవుడు జానకి కలపడానికి నేను ఎట్లా తోడుండు స్వామి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏంది బిడ్డ పొద్దుగాలనంగా పోయినావు, ఫోన్ చేస్తే ఆడతలేవు, ఎడిపోయినావురా? ఏం లేదే అమ్మ, మన ఇంటికి ఎవరైనా నచ్చిపోయానే? ఎవరు రాలేదు బిడ్డ, ఒక తీసుకపోయింది, ఎడిపోయినావురా? ఎటు పోయి నానే చెప్తా కానీ నువ్వు ఏమన్నద్దే మళ్ళా? చెప్తే నేనేమంటా, చెప్పరా అది బిడ్డ, నేనేమన్నా కానీ. సరేగానమ్మా, పొద్దున బయట మంచిగా ఉన్నావు, ఏంది ఇప్పుడు వాయిస్ అంతా గట్ల వస్తుంది, ఏమైంది? ఈ ఎండకు సుడిపడ్డట్టు అయింది బిడ్డ, జ్వరం వచ్చింది, నువ్వు ఎడిపోయినావు చెప్పు నాకు. జానకి ఎల్లుండి పెళ్లి చూపులు అని చెప్పేసి అని చెప్పింది కదనే, అయితే పొద్దు అలా ట్యాంక్ దగ్గరికి వస్తే కలిసింది. వాళ్ళ నాన్నకి ఇంత చెప్పినా ఇంట్లో అని చెప్పేసి ఆమె కూడా చాలా బాధపడ్డది. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని చెప్పేసి మన పక్కూర్లో శివాలయం లేదా, అక్కడికి వెళ్ళినామే. అయ్యో బిడ్డ, ఇద్దరు రకం పెళ్లి చేసుకుంటామని పెయిన్లారా, వాళ్ళ డాడీ వెళ్తా ఊకుంటాడా మనలా? అమ్మ, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు అయ్యో ఊకుంటే ఊకోకపోతే ఏందే, నేను జానకి పెళ్లి చేసుకుని హైదరాబాద్ పోదామని చెప్పేసి అనుకున్నాం. కానీ మళ్ళీ ఈ జానకి చేయబట్టి అంతా వేస్ట్ అయిపోయింది. అయ్యో ఎందుకు బిడ్డ, మళ్ళీ ఏమైంది? జానకి వాళ్ళ డాడీ గురించి ఆలోచించడమే అమ్మ. ఇక ఆమెను వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి ఎంతో గారాగా పెంచిండు కదా, ఇక మేము ఇట్లా పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆమె పరువు ఉంటుందా ఊళ్ళో అని చెప్పేసి ఆలోచించే ఇక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం. సరే బిడ్డ, మంచి ఆలోచన చేసినావు. ఇట్లో అట్లా వాళ్ళ డాడీ నొప్పించి పెళ్లి చేద్దాం కానీ నువ్వు మంచి అటువంటి పనులు చేయకుండి. అమ్మ, మేము జానకి వాళ్ళ డాడీ గురించి ఆలోచిస్తాం కానీ వాళ్ళ డాడీ మా గురించి ఆలోచిస్తలేడు కదనే. ఇప్పుడు మేము పెళ్లి దాకా పోయి మళ్ళీ వాళ్ళ డాడీ పరువు గురించి ఆలోచించి వెనకకి వచ్చినామే, కానీ వాళ్ళ డాడీ కూడా అట్లనే ఆలోచిస్తాయి మా గురించి. కొడుక ఒకగానొక బిడ్డ, చిన్నప్పటి సంది గౌరవంగా సాధిండి వాళ్ళ అయ్యా, ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఊకుంటారు ఎవరన్నా? అదే అమ్మ, అందుకే ఇక పెళ్లి రాక పిల్లలు వద్దని చెప్పేసి వచ్చేసిన. కానీ ఎల్లుండి ఆమె పెళ్లి చూపులే, అవే ఎట్లా తప్పియాలి అని చెప్పేసి ఆలోచిస్తాను. బిడ్డ నువ్వెందుకు బాధపడతావు బిడ్డ, వాళ్ళ మధ్యలో పోయి నువ్వెందుకు కంట అవుతావురా? జానకి నీ మీద ఇష్టం ఉన్నట్టు అంటే ఎట్నో అట్లా చెప్పుకుంటుంది. జానకి వాళ్ళ డాడీ ఎదురుగా మాట్లాడే అంత ధైర్యం లేదే, అందుకే ఇదంతా కదనే.
రేపటి రోజున పెళ్లి చూపులకు అటెండ్ అయిన తర్వాత వాళ్ళ డాడీ పెళ్లి ఓకే చేసిండు అనుకో, అప్పుడు మనం ఏ ముఖం పెట్టుకుని అడుగుతామే? బిడ్డ నీ రాత ఎట్లుంటే గట్టినే జరుగుతుంది బిడ్డ. జానకి నీ మీద ఇష్టం ఉన్నట్టు అంటే అది వచ్చిన పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకుంటుంది. ఏమోనే అమ్మ, నాకే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఊకేం బాధపడతావు తీ బిడ్డ, ఇంత అన్నం వేసుకొత్త తిను. అమ్మ సాయి ముందు సూర్య వస్తాలి కదా. స్వామి జగన్మాన్ ఇట్లా ఇటే. జగన్మాన్ జగన్మాన్ స్వామి ఎప్పుడు వేసినావు మాల? జగన్మాన్ స్వామి ఇవాళ వేసిన 11 రోజులు చెప్పు స్వామి. సూరి గుళ్ళేమో ఎత్తాలి మీరు అందరు కలిసి, రాఘవను జానకి వచ్చారు కదా. అరే శంకర్, నీకెందుకురా మేమేం చేస్తే? అయినా మేము గుళ్ళు ఉన్న విషయం నీకెట్లా తెలుసురా? నాదే ట్రాక్టర్ అన్నోడు ఉంటే ఇక్కడికి వచ్చిన మిల్లికాడికి. ఇంత ముందుకే జానకును రావుగాడు వేళ్ళు. స్వామి వాళ్ళు ఇటుకెళ్ళి వేళ్ళు అంటాను, వాళ్ళు గుళ్ళు ముచ్చట నీకెట్లా తెలిసింది? ఏం స్వామి నా మీద నమ్మకం లేదా? వాళ్ళ బండ్ల కింద ఫాలో అయ్యి చూసినట్టు మాట్లాడతాను. అమలోళ్ళకు తమసోవాలని దుకాళ్ళకి వచ్చిన స్వామి, అక్కడ అవుపడరు గుళ్ళే. అదేరా స్వామి మాలేసుకున్నాడు కదా ఇలా గుళ్ళే పూజ ఉందంటే మేము అందరం పోయినాం. అంతేనా? మరి జానకును రావు ఇట్లా పెళ్లి చేసుకుంటారు కావచ్చు అని నాకు అనిపించింది. నీకు అనిపిస్తుంది రా, ఎందుకు అనిపించేది? నీకు ఎప్పుడు ఆలోచనలు కదా. సరే కానీ జానకి ఎల్లుండి పెళ్లి చూపులట కదా, పిలిచిందా మరి మిమ్మల్ని? ఏం స్వామి పెళ్లి చూపురా? మాకు తెలియదు, మరి నీకెట్లా తెలిసింది? ఏ ఊకోలు స్వామి జోగి ఎత్తారు. జానకి మీకు తెలియకుండా పెళ్లి చూపులు చేసుకుంటుందా? అరే జానకి పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి చూపులు అయితే జానకి జస్ట్ మాకు ఫ్రెండ్ అంతే, అన్ని అవసరం లేదు ఆమె గురించి మాకు. ఏ ఊకో, జానకుని రాఘవ లవ్ చేసుకుంటారు అంటారు, మళ్ళీ ఏం తెలియదు అంటారు. అరే వాళ్ళు లవర్స్ అని మేము జస్ట్ జోక్ గా చెప్పినాం రా, దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకున్నట్టున్నావు. ఆహా అందుకేనా జానకి మళ్ళీ పెళ్లి సంబంధాలు చూసుకుంటుంది. సరే స్వామి మళ్ళీ వెళ్దాం, నాకు బీషకి లేట్ అవుతుంది. స్వామి పోదాం. ఏమైందిరా ఇంకా అన్లోడ్ చేస్తలేరురా? కానీ లేట్ అవుతుంది. మేము అందరం గుళ్ళ కలిసిన విషయం శంకర్ ఆడవాడు జానకి వాళ్ళ డాడీ చెప్తే ఎట్లా? ఎందుకంటే మంచి చింటుగాని ఫోన్ చేసి చెప్తాం. హలో సూరి. అరే చింటూ, అర్జెంట్గా నీతో మాట్లాడాలరా, మరికాడికి రారా. ఎందుకురా, ఏమైంది? అరే నువ్వు ఇక్కడికైతే రారా, వచ్చినా చెప్తా తొందరరా. సరేరా వస్తున్నా. అమ్మా ఇక బండితానం చెయ్యి. ఎటు పోతావు బిడ్డ ఒక్కని ఇప్పుడు నువ్వు? సూర్యగాడు ఫోన్ చేసిండే, మరికాడికి పోయేస్తా. మరి పైలంగా పోయిరా. సరే. నమస్తే అంకుల్. నమస్తే చిన్న. అంకుల్ మొన్న ఆయన కాలం మంచిగా ఉన్నది, అదే షర్ట్ మళ్ళీ ఒకటి ఉన్నదా బాటిల్? ఉన్న చిన్న కూర్చో. అంకుల్ ఇంతకుముందుకు అంకుల్ పక్కూరు మీలకు నా బండి దిగుమతికి పోయింది, అట్టించాలి అత్తని బిడ్డ గుళ్ళేవ పడ్డది. అవునా చిన్న, ఎల్లుండి మా బిడ్డకు పెళ్లి చూపులు ఉన్నాయి, దేవుని మొక్కుదాని పోవచ్చు. అంకుల్ మరి గుళ్ళే బిట్టు రాఘవ సూర్య ఉన్నాడు, మరి పేటప్ నీకు చెప్పింది అంకుల్? అవునా చిన్న, నాకు మరి టెంపుల్ పోతామని చెప్పింది కదా, ఇది నిజమేనా? నువ్వు కరెక్ట్ చూసినావు వాళ్ళను? అవును అంకుల్ నిజమే, నీకు అవదని నేను చెప్తా, వాళ్ళు ముగ్గురు ఉన్నారు అలానే. దాంతో అంత మంచిగా చెప్పిన, వాళ్ళని కలవద్దే, వాళ్ళతో మాట్లాడదే, ఫోన్ మాట్లాడదని చెప్పిన, మళ్ళీ ఎందుకు మాట్లాడుతుంది అసలు నాకు అర్థం అయితే లేదు. అంకుల్ మరి మీరు ఎల్లుండే పెళ్లి చూపులు అంటారు, మరి అట్లా వాళ్ళతో గుడికి పోతే వాళ్ళని ఏమైనా అనుకోరా? అంకుల్ అసలుకే వాళ్ళ గురించి నలుగురు 4 రకాలు అనుకుంటారు మన ఊర్లో. అదే చిన్న, అది అసలు చెప్తింటలేదు, ఎల్లుండి పెళ్లి చూపులు పెట్టుకొని అసలు వాళ్ళని ఎందుకు కలిసింది మళ్ళీ నాకు అర్థం అయితే లేదు. అసలుకే వాళ్ళు మంచోళ్ళు కాదు అంకుల్, పెళ్లి చూపులు చెడగొట్టినా చెడగొడతారు, జాగ్రత్తగా ఉండ అంకుల్. మీ బిడ్డ కూడా ఒక మాట చెప్పుంచు. హలో చిన్న, వానికి ఇప్పటికే 2 సార్లు వార్నింగ్ ఇచ్చిన, నా బిడ్డ జోలికైతే మంచిగా ఉండదురా అని. చెడుకొచ్చి ఊకుంటానా? ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ ఇంటికి పోద్దాం అంకుల్, 10 మందికి పంచాయతీలో పిలిపించి మాట్లాడితే అర్థమవుతుంది. చిన్న ఆడపిల్ల కదా అని ఊపిక పడతాను, వాళ్ళ లెక్క మనం బజార్కి ఎక్కలేం కదా, మనం కొన్ని పరువు ప్రతిష్టలు ఉంటే కొంచెం ఆలోచించాలా బాగా. చిన్న ఇంకోసారి వాడు బిడ్డ జోలికి వచ్చినానుకో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పిలిపిస్తా. అవును అంకుల్, వాళ్ళకి అట్లకేం బుద్ధి చెప్పాలి. ఇంకోసారి నువ్వు పిలిపించినప్పుడు నాకు చెప్పు అంకుల్, నేను కూడా వచ్చి సాక్ష్యం చెప్తా. సరే చిన్న, ఇప్పుడు గుడి పోయిన బిడ్డ ఇంటికి రావచ్చు, నువ్వైతే మెల్ల కళ్ళ ఎరగా నీ ఇంటికి పోతా. సరే అంకుల్.
అరే ఏమైందిరా సూరి అర్జెంటుగా ఫోన్ చేసినామన్నావు. అరే చింటూ గుళ్ళ నుంచి జానకుండా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ అత్త అంటే ఇక్కడ శంకర్ అడగాల్సిండ్రా మిల్కాడ. వాడుంటే మనకేందిరా సపరేట్గా వాంకాంచి వెళ్ళి రాకపోయి వాంతో ఎందుకు మాట్లాడిను? మేము గవంతో ఎందుకు మాట్లాడతాను రా, మేము పోతా అంటే వాడు పిలిచి మరీ అడిగిండు నీ గురించి జానకి గురించి. మా గురించి అడిగిండా? మా గురించి అడిగిందంటే వాడు మిమ్మల్ని చూస్తే మమ్మల్ని కూడా చూసిండు అయింది వెళ్ళేటప్పుడు. మిమ్మల్ని చూసుడు కదా రే, మనం అందరం గుళ్ళు ఉన్నప్పుడే వాడు చూసిండట్రా. గుళ్ళు ఏం కథలు పడతానని అడుగుతాను వాడు. అమ్మ తోడు ఎవరైతే చూడొద్దు అనుకున్నామో వాడే చూసిండారా. అమ్మ తోడు వాడు పక్క జానకి వల్ల అయ్యో చెప్తారా ఇప్పుడు మనం అందరం కలిసినామని చెప్పేసి. లేని పొడి పెంట పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒకటి. అదే రా వాడు అట్లా అనుడుతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సామేమో భిక్ష వేయండు అందుకోసం నేను రమ్మన్నా. అరే సూరిగా వాడు పక్క వాళ్ళ అయ్యతో చెప్తారా ఇప్పుడు మళ్ళీ మొత్తం మొదటికి వస్తుందిరా. ఇప్పుడైనా పెళ్లి చూపులు అంటాను కానీ ఇక డైరెక్ట్ పెళ్లి చేస్తారా దానికి మనం కలిసినామని చెప్తే. అరే చింటూ ఒక పని చేద్దామారా, ఆ శంకరాన్ని రమ్మని ఒక కేసు బిల్ తీసుకొని మళ్ళీ మనకు నచ్చ చెప్దామారా. అరే సూరి ఆ శంకర్ గారి నుంచి మనకు తెలియదారా? వానికి ఎంత తాగిచ్చినా కూడా అంతేరా వాడు నమ్ముడు వేస్ట్. కానీ ఎట్లయినా సరే ఈ విషయం మనం జానకి చెప్పాలరా. ఏమని చెప్తాం? అరే జానకి చెప్తే టెన్షన్ పడుతుంది రా. అసలు మనం గుళ్ళో అందరం కలిసి ఎందుకున్నామో వాళ్ళ డాడీకి ఎట్లా చెప్పాలో ఆలోచించురా. అరే సూరి ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్న విషయం అయితే శంకరానికి తెలియదురా. బట్ జస్ట్ మన అందరం గుళ్ళు ఉన్న విషయమే చూసిన తప్ప వేరే ఇంకేం లేదు. సో ఇప్పుడు మనం ఏం చెప్దామంటే మన సామి ఎట్లయినా మాల మీద ఉన్నారు కదా పూజ పెట్టుకుంటాడు అందుకే మేము గుళ్ళు ఉన్నామని చెప్పేసి మనం కవర్ చేసుకోవచ్చు. మేము గుళ్ళున్న విషయం జానకి తెలియదు అని చెప్పేసి ఆమె కవర్ చేసుకోవచ్చురా. సో అట్లా ఎవరికి వాళ్ళకి సంబంధం లేకుండా జానకి వచ్చిందని చెప్పేసి జానకి చెప్పమన్నాం. ఈ ఐడియా మంచిగా ఉన్నది చింటూ. మనం గుళ్ళు ఉన్న విషయం జానకి తెలియదు, జానకి వచ్చే విషయం మనకు తెలియదు. ఇదే ఇట్లనే వాళ్ళ డాడీ చెప్పమాను. హలో రాఘవ. హలో జానకి ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా రాఘవ. నీ కాల్ చూడతాను బయటకు వచ్చిన చెప్పు. చెప్తా కానీ జానకి ఇంట్లో మీ డాడీ ఉన్నాడా? లేడు రాఘవ, బయటికి వెళ్ళిండు. ఏమైంది? మీ డాడీ ఇట్లా మన టెంపుల్కి వెళ్ళినట్టు లేకపోతే నీతోటి ఈ విషయాలు ఏమైనా తీసిండా? టెంపుల్ గురించా? వచ్చినాక అడిగిండు రాఘవ. మనసు బాలేకి వెళ్ళొచ్చినా అని చెప్పిన. అవునా సరే కానీ మనము టెంపుల్ నుంచి వెళ్ళి వచ్చేది మన టెంపుల్ ఉన్నది మొత్తం మన శంకర్ గారు లేడా వాడు చూసిండట. వాడు మీ డాడీకి ఇట్లా ఏమైనా చెప్తారు కావచ్చు అని చెప్పేసి అదే టెన్షన్ అవుతుంది. ఏంటి రాఘవ మనం వెళ్ళిన విషయం శంకర్కి ఎలా తెలిసింది? అదే ఇక బిట్టును స్వామి మన గుళ్ళ నుంచి వస్తా అంటే ఆ మిల్లు కాడ ఆపి వీళ్ళని అడిగిండట. సో అదే టెన్షన్ అవుతుంది. ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు రాఘవ ఇప్పుడు వాడు పోయి నాన్నకి చెప్పిండు అనుకో, నాన్నేమంటాడు మరి? నువ్వేం టెన్షన్ పడకు జానకి. ఒకవేళ మీ నాన్న కనుక అడిగిన అనుకో మీరు ఆ టెంపుల్ ఏం చేసినని చెప్పేసి నాకు ఏం తెలియదు అని చెప్పేశాను. ఆడ బిట్టు సావిమాలు ఎత్తే వాళ్ళ పూజ మీద ఉన్నారట. నాకు తెలియదు వాళ్ళకి ఉన్నట్టు నేను పోయి నా పూజ చేసుకొని ఇంటికి వచ్చిన అని చెప్పేసాయి. ఓకే రాఘవ, బిట్టు మాలేసుకుంటుందని చెప్పేసి ఆ టెంపుల్ ఉన్నారని చెప్తా. నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్తా. సరే జానకి మళ్ళీ మీ నాన్న ఏమైనా పెళ్లి చూడ టాపిక్ అట్లా ఏమైనా తీసిండా? రాఘవ రేపు వాళ్ళు వస్తున్నారట. నాన్న రెడీ అయి ఉండు అది ఇదని చెప్పిండు. నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది. సరే జానకి నువ్వైతే ఏం టెన్షన్ పడకు. రేపట్లో మేము ఏదో ఒకటి చేస్తాం. సరే రాఘవ నువ్వు కూడా జాగ్రత్త. ఒకవేళ మీ నాన్న కనుక టెంపుల్ గురించి అడిగితే నువ్వు అసలు టెన్షన్ పడకు. మీకు నాకు సంబంధం లేనట్టు అట్లా నార్మల్గా మాట్లాడు. సరే రాఘవ నాన్న వచ్చే టైం అయింది, నేను లోపలికి వెళ్తా మరి. ఓకే బాయ్ జానకి, జాగ్రత్త. ఏమైంది వాళ్ళ డాడీ ఏమన్నా అడిగినట్టున్నారా? సూరి ఇంకానైతే వాళ్ళ డాడీ అయితే ఏం అడగలేదట మన గురించి. అంటే శంకర్ గారు ఇంకా వాళ్ళ నాన్నతో చెప్పలే అన్నట్టేరా. సరేరా చింటూ నువ్వేం టెన్షన్ పడకరా, నువ్వు ఇంటికి పోయా. ఏమి ఇంటికి పోవాలరా సూరి? అమ్మకు జ్వరం వచ్చిందిరా, అది మా గురించి బాగా ఆలోచించి టెన్షన్ పడుతుందిరా. అందుకే రా అమ్మకి అన్నీ చెప్పకంటే నువ్వేమో అన్నీ చెప్తావు. ఈ అమ్మ టెన్షన్ పడారా? ఈ గుళ్ళో పెళ్లి చేసుకున్నా కూడా చెప్పినావు ఏంది? ఇంతకుముందు ఎందుకురా డల్ ఉన్నావు అంటే చెప్పిండ్రా. అమ్మ ఒక్కతే ఉన్నా అంటాను వారా, టెన్షన్ పడుతుంది రా. పోయి ఆ డాక్టర్ కన్నా చూపెట్టుకో. సరే సూరి మనం ఇక్కడ ఒక్కరు మీరు ఏం చెప్తావురా? స్నానం వస్తా అన్నారు, ఇక్కడ స్నానం చేస్తా అన్నాడు. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పోతాం. సరే బిడ్డా నాన్న బా ఇట్లా ఈ శంకర్ గారు జానం వల్ల డాడీకి ఫోన్ చేసి చెప్పినా చెప్తాడు. ఎందుకంటే మంచిగా ఒకసారి శంకర్ గారిని ఫోన్ చేద్దాం. అగో ఈ సూర్య ఏంది నాకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు. హలో ఏంది సూరి? ఏం లేదురా శంకర్, ఎక్కడున్నావురా? ఏం చెప్తాను? ఈ పొలం కాడనే ఉన్నా సూరి. ఈ పైప్ ఖరాబ్ అయింది, దీన్నే సెట్ చేద్దామని వచ్చిన. చెప్పు ఏందో నాకు ఫోన్ చేసినావు? అరే శంకర్ ఇప్పటికే మా రాఘవ జానకి విషయంలో చాలా బాధపడతాను రా, కొంచెం అర్థం చేసుకోరా. నాకేం చెప్తానా సూరి? నేనేం చేయాలి? నేనేం అర్థం చేసుకోవాలి? అరే ఇందాక మీ అత్త అంటే అడిగినావు కారా గుళ్ళు ఏం చెప్తాను మీరు అందరు కలిసి అని. ఈ విషయం జానకి వాళ్ళ డాడీకి ఏమైనా చెప్పినావారా?
ఏ ఊకో సూరి నేను ఆ విషయం వాళ్ళు అడిగేందుకు చెప్తా చెప్పు నాకు తెలియదా అదేరా చెప్పకురా ఇన్ని రోజులు ఏదో అయిందేదో అయిపోయిందిరా మన అంతా కూరోళ్ళం కారా ప్లీజ్ రా వాళ్ళ డాడీకి ఏం చెప్పకు. ఏ ఊకో సూరి మన మధ్యలో ప్లీజ్ ఎందుకు నేను చెప్పంతే. అదేరా ఈ మధ్య జానకి కూడా పెళ్లి చూపులు ఉన్నాయిరా రాగవాడు ఏం చేయాలో అర్థమవుతలేదురా పిచ్చోళ్ళు అవుతాడు వాడు వాళ్ళ అమ్మకు కూడా ఎంత మంచుకుంటలేదురా ప్లీజ్ రా అర్థం చేసుకో ఏం చెప్పకు ఎవరికి. సూర్య నేను నీకు చెప్పిన కదా ఎవరికి చెప్పా అని చెప్పి ఎవరికి చెప్పానంటే చెప్పాను అంతే ఇక నాకు పొలం కాడ చిన్న పని ఉన్నది మళ్ళీ ఎత్తావు మర్రి కాడ నన్ను ఒక్కని చేసి ఇద్దరు కొట్టిల్రా నేనెట్లుకుంటారా జానకి వాళ్ళ నాన్నకు ఒకటికి 2 చెప్పి పుట్టించిన మీ సంగతి ఏందో ఆయన చూసుకుంటాడా ఇక ఇప్పుడు ఉంటుందిరా మీకు ఇక జానకి వాళ్ళ నాన్న చేతిలా. అట్లా బిడ్డ నిజం చెప్పి అసలు ఇవాళ గుడికి ఎందుకు పోయినావే? ఏమైంది నాన్న నీకు మార్నింగే చెప్పినా కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అట్లా బిడ్డ అసలు గుడికి ఎందుకు పోయినట్టు ఆ రావ బిట్టు సూరు వాళ్ళు ఎందుకు ఉన్నట్టు అసలు నిజం చెప్పే. అబ్బా నాన్న రాఘవాళ్ళు అక్కడ ఎందుకు నాకు తెలియదు నాన్న నేను దర్శనంకి వెళ్ళి వచ్చిన ఆ బిట్టు మాలేసిండు కదా అందుకోసమే వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు. అసలు ఇంతసేపు బయటికి పోతాను ఆ గుడిలో పోతాను వాళ్ళతో మాట్లాడతాను రేపే ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే నేనేం చేస్తాను నాన్న ప్రతిదానికి నీకు అనుమానమేనా? అరే అనుమానం అంటే ఎట్లుంటుంది బిడ్డ రేపే ఫ్రెండ్స్ ఇప్పుడు కలవద్దంటే కలుతాను వాళ్ళతో మాట్లాడతాను ఏమనుకుంటున్నావు అసలు అసలు నా పరుగు చూసే పని అయితే చేయవు కదా. సర్లే నాన్న నేనెందుకు నీ పరుగు పోయి పనులు చేస్తానే. సరే బిడ్డ నువ్వు గుడికి ఎందుకు పోయినట్టు ఆ గుడిలో వాళ్ళతో ఎందుకు కలుసుకున్నట్టు ఎందుకు మాట్లాడినట్టు? అబ్బా నాన్న నువ్వు అనుకున్నట్టు ఏం లేదే ఆ బిట్టు స్వామి మాలేసిండు కదా చూసి మాట్లాడిపోతే ఏమైనా అనుకుంటారని చెప్పేసి మాట్లాడేసి వచ్చిన. ఆ రాఘవాళ్ళ ఇంటికి పోయి వానికి అంత మంచిగా వార్నింగ్ ఇచ్చిన వాడిని కలవద్దరు చేయొద్దని మళ్ళీ వాడిని ఇదైతే మాట్లాడే అసలు మా ఇంటికే ఫేర్ ఒకసారి వాళ్ళ సంగతి చూస్తా. ఏంది నాన్న నువ్వు పోయి ఏం మాట్లాడతావు ఇట్లా మనం పోయి మాట్లాడుతూ ఉంటే మనమే గొడవలు పెట్టినట్టు అవుతుంది కదా. వాడి గురించి తెలియదు బిడ్డ అట్లా సంగతి మా ఇంటికి పోయే వాడిని వార్నింగ్ ఇచ్చేస్తాను తెలియదు రేపు పెళ్లి చెరుకొచ్చినా జరుగుతారు వాళ్ళు పెళ్లి చూపులు. నాన్న నిజం చెప్తున్నా నాతో రాఘవ ఏం మాట్లాడలేదు వాళ్ళు ఏం చెయ్యరు పెళ్లి చూపులు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. నీ పెళ్లి చూపుల సంగతి వాళ్ళని తెలుస్తుంది బిడ్డ ఖచ్చితంగా తెలుస్తుంది ఏదో రకంగా నువ్వు చక్కగా ఇంట్లో వాడి ఇంటికి సంగతి చూసి మరి వార్నింగ్ ఇచ్చేస్తా. నాన్న నువ్వు ఇప్పుడు అనవసరంగా రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినావు అనుకో రేపు పెళ్లి చూపుల్లో నాకు ఇష్టం లేని ముఖమే చెప్పేస్తా. అసలు నేనేం మాట్లాడుతాను నువ్వేం మాట్లాడుతాను బిడ్డ నువ్వు చక్కగా ఇంకా నడు బిడ్డ మళ్ళీ మంచిగా ఉండదు. అవునా అన్న మరి ఎంతసేపు నీది నీకేనా చెప్పేది నావా నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటాను అన్న. అరే ఊకుంటాడు ఒక్క మాట్లాడిందే రేపు పిల్లలు వస్తారు వాళ్ళ ముందు ఒక్క మాట మంచిగా ఉంటుంది బిడ్డ చెప్తాను ఇంకావా. నాన్న ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినా నేను ఏమనలేదు కానీ ఇప్పుడు మాత్రం రాఘవాళ్ళ ఇంటికి గొడవ చేస్తా అంటే అస్సలు ఊకోను. నేను ఒక్కరు కాదు బిడ్డ నాతో ఇప్పుడు నలుగురు తీసుకుపోతా వాళ్ళ సంగతి ఏందో ఇంటి పోయి మాట్లాడత్తయ్యా. సరే నాన్న నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోపోయిగా. బా ఇట్లా నాన్న చెప్తే అసలు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు రాఘవాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? ఎంత చెప్పినా నాన్న ఇంటి లేడు ఆ టెంపుల్లో పెళ్లి చేసుకుని వచ్చేసినా అయిపోవచ్చు.